నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. సూర్యోస్మి, నేను మీ విక్రమాదిత్య. ఆరోగ్యమే మహాభాగ్యం, ఆరోగ్యం భాస్కరాధీనం. ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు, ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు. మీరు ఆచరించండి, 10 మందిని ఆచరింపచేయండి. ఆచరించండి, ఆరోగ్యవంతులుగా ఉండండి. ఆచరించండి, ఐశ్వర్యవంతులు కండి. ఆచరించండి, ఆనందంగా జీవించండి. సూర్యోస్మి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కుప్పా పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సూర్యోస్మి తల్లి. సార్ ఏంటి సార్ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ 30 ఏళ్ల తర్వాత మళ్ళీ ఏమిటి రాశి ఫలాలు చెప్తున్నారా? దీని గురించి చెప్పండి సార్. సాధారణంగా నేను జాతకాల గురించి రీసెర్చ్ చేస్తూ ఉంటాను, చూస్తూ ఉంటాను. నువ్వు మన కుటుంబ సభ్యుల కోసం ఏదైనా విషయం ఉంటే దాన్ని రేకెత్తించి నాతో విషయ పరిజ్ఞానాన్ని జయించి జనాలకు చెప్పిస్తూ ఉంటాం. మళ్ళీ ఎంత అమాయకంగా ఏంటి సార్ మళ్ళీ అంటే మీరు చెప్పాలి. తెలిసిందే, అంటే మన వాళ్ళందరూ చెప్పిందే, ఏదో కొంచెం కొత్తగా ఉంటుంది. నాకున్నటువంటి విషయ పరిజ్ఞానం, విశ్లేషణ నేను కొన్ని చూసే, అంటే ఇప్పుడు ఇక్కడ జరిగేది మనం కుంభరాశిలో రవి శనులు కలుస్తున్నారు కలయిక. అంటే ఇక్కడ కుంభం గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఇది ఒక సైంటిఫిక్ రాశి. ఇప్పుడు జరిగే యుగం కూడా కుంభయుగం నడుస్తుంది. అంటే రాహు యొక్క ఆధిపత్యం నడుస్తుంది. ఇక్కడ ఒక ఈవెంట్ జరగడానికి కారణం అవుతుంది. దాని గురించి మనం మాట్లాడాలి కాబట్టి నేనైతే నా విశ్లేషణ కొంచెం సైంటిఫిక్ గా ఉంటుంది కాబట్టి డెఫినెట్లీ అందున సూర్యుడు గురించి అడిగినప్పుడు మరి మిమ్మల్ని ప్రత్యేకించి నేను అడుగుతూ ఉంటాను కదా. మీరు సూర్యోపాసనలో ఉన్నారు. రవి శనుల కలయిక మీరు బోర్డు మీద రాసినట్టుగానే 30 ఏళ్ల తర్వాత మళ్ళీ అన్నారు కాబట్టి దాని గురించి ఒక్కసారి క్లారిటీ. ఇది అంటే కుంభరాశిలో జరుగుతున్నటువంటి గ్రహ సమ్మేళనం. ఇక్కడ మనకు ప్రస్తుతానికి కనిపించేవి 2 రాశులే, రవి శని కలయిక. వీళ్ళిద్దరూ అంటే తత్వాలు. ఒకళ్ళు మెటీరియల్ వరల్డ్ అయితే ఒకళ్ళు ఆత్మకారకత్వం. ఈ రెండిట్ల కలయిక అంటే మనసుకి శరీరానికి మధ్యలో జరిగేటువంటి ఒక యుద్ధం. ఒకటి కోల్డ్ ప్లానెట్, ఒకటి టూ హాట్, విపరీతమైనటువంటి వేడి. అంటే దీనివల్ల పెద్దగా మనకు వచ్చేటువంటి ఇబ్బందులు పెద్దగా ఏమి కనపడవు, కానీ ఈ కలయిక వల్ల అంత మంచిగా జరుగుతుంది. ఇది ఇక్కడ శతభిష నక్షత్రంలో జరుగుతుంది. శతభిష నక్షత్రం అంటేనే అంటే అశ్వాలు. శతభిష నక్షత్రానికి మనం జంతువు తీసుకుంటే గుర్రం వస్తుంది. అలాగే మేషంలో ఉన్నటువంటి అశ్వని మగ గుర్రం, ఇక్కడ శతభిషంలో ఉన్న గుర్రం ఆడగుర్రం. అంటే అశ్విని దేవతలు కాబట్టి కలయిక జరుగుతుంది కదా. రవికి అశ్విని కుమారులు ఏమవుతారు? పిల్లలు, ఆయన పిల్లలు. శనికి ఏమవుతారు? అన్నదమ్ములు, సోదరులు. అంటే ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి హీలింగ్ ప్రాపర్టీ ఏదో జనరేట్ అవుతుంది. ఎందుకు అంటే శతభిష నక్షత్రం మీదే ఈ కలయిక జరుగుతుంది. అంటే ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు ప్రస్తుతం ఈ రెండే కనిపిస్తున్నాయి, కానీ మనకి బుధుడు కూడా యాడ్ అవుతాడు. బుధుడు కూడా ముగ్గురు కలిసి చాలా రేరుగా ఒకే డిగ్రీలో 15 డిగ్రీల దగ్గరగా ఒకేసారి దగ్గరకు రావడం వల్ల ఈ ట్రాన్సిట్ జరుగుతుంది. దీని ప్రభావం మన మీద ఉండబోతుంది. అంటే గ్రహాలు, వాటి తాలూకు ఇన్ఫ్లుయెన్స్, గ్రావిటీ. అంటే ఇక్కడ మనం 12 రాసులు తీసుకున్నాం, నక్షత్రాలు తీసుకున్నాం. ఈ నక్షత్రాల ప్రభావం మన శరీరంలో, అంటే వెజిటేబుల్ థెరపీతో మనం ఉన్నాం కాబట్టి బుధుడు దేనికి కారకుడు? బుద్ధి కారకుడు. మనకి కన్యా రాశి, మిథున రాశి. మిథునం మనం గోరుచిక్కులు చెప్తాం, ఇక్కడ నరాలకు సంబంధించిన వ్యవస్థ. ఇక్కడ కన్యా రాశి లివర్కి సంబంధించినటువంటి సమస్యలు. అలాగే పంచమం అంటే ఇక్కడ జరిగే యుద్ధం ఎవరికి? రవికి శనికి. అంటే పూర్తిగా తూర్పు పడమర పరిస్థితులు, ఎదురెదురుగా ఉండేటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. అంటే శాస్త్రం ఎందుకు బద్ధ శత్రువులుగా మనం పదాన్ని వాడుతున్నా దాని ప్రభావం ఎంతో కొంత
ఉంటుంది. ఇప్పుడు చూడండి, మనకి రాములు వారు జన్మ తీసుకున్నప్పుడు ఆ 30 రోజులు ఆయన చూడడానికి వచ్చేస్తే రాత్రి పగలు ఏకమైపోయింది. అంటే ఇలాంటి పరిస్థితులు ఏవో జరగబోతాయి. ఇది 30 ఏళ్ల క్రితం జరిగింది. అంటే ప్రతి 30 ఏళ్లకు ఒకసారి మాత్రమే జరుగుతూ ఉంటుంది. అలా ఎలా, ఒక్కసారి దాని గురించి ఇంకొంచెం వివరంగా. 30 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే రవి శనులు కలుస్తారనా ఎలాగా? ఇప్పుడు శనేశ్వర్ల వారు ప్రతి దాంట్లోనూ నడక 2.5 ఏళ్ళు ఉంటుంది. ఒకసారి తిరిగి రావడానికి ఎంత పడుతుంది? 30 ఏళ్ళు పడుతుంది. అలాగే ఈయన ప్రతి నెలలోనూ మారుతూనే ఉంటారు. కానీ కుంభరాశిలో ఈయనకు మళ్ళీ కలవడానికి 30 ఇయర్స్ పడుతుంది. అంటే ఒక 30 ఏళ్ల క్రితం జరిగింది, ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. పెద్ద రెవల్యూషన్ థింగ్ ఇది డెఫినెట్ గా. అంటే రేర్ కాంబినేషన్. అద్భుతం సార్. 30 ఏళ్ల తర్వాత మళ్ళీ మరి రవి శనులు కుంభరాశిలో. కుంభరాశి అంటేనే సహజ లాభస్థానం. ఇప్పుడు సైంటిఫిక్ గా, అంటే ఇప్పుడు అంతా నడిచేదంతా కంప్యూటర్ యుగం, సైన్స్ మీద నడుస్తుంది. కాబట్టి ఈ రెవల్యూషన్ అంటే సాఫ్ట్వేర్ కంపెనీల మీద కావచ్చు, ఇప్పుడు ఐటీ రంగాలు కావచ్చు, లాభాల మీద కావచ్చు, అంటే మనం చేసే వ్యాపారాల్లో వచ్చే లాభాల మీద కావచ్చు. అలాగే ఇక్కడ జరుగుతున్నటువంటి గ్రహాలు శని, రవి, అలాగే రాబోతున్నటువంటి బుధుడు. వీటికి ప్రాతినిధ్యం ఏమొస్తాయి? రవి ప్రాతినిధ్యం పంచమ స్థానం. అంటే ఇక్కడ పంచమం అంటే పుత్రస్థానం, ప్రేమ, ఎడ్యుకేషన్, ఇవన్నీ కూడా ఉంటాయి. దీని మీద ప్రభావం ఉంటుంది. అలాగే తృతీయ స్థానం విక్రమస్థానం. అలాగే ఇది నరాలకు సంబంధించినటువంటి వ్యవస్థ. బుధుడు బుద్ధికారకుడు. ఇక్కడ 6 కన్య రోగస్థానం. అంటే ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యి, అంటే ఇక్కడ యుద్ధం జరుగుతుంది కాబట్టి కుంభరాశికి అధిపతి శని ఉన్నారు కాబట్టి శనికే ఆధిపత్యం. 10th, 11th, 3rd, 5th, 6th ఈ రాసుల మీద దాని ప్రభావం మంచు చెడులలో ఒకంత తేడాగా ఉండే అవకాశం ఉంది. అంటే ఇక్కడ సింహరాశి సింహలగ్నం, మిథున రాశి మిథున లగ్నం, కన్యారాశి కన్యా లగ్నం, మకర రాశి మకర లగ్నం, కుంభరాశి కుంభలగ్నం. ఈ లగ్న జాతకులు కానీ రాశి జాతకులకు కానీ దీని ప్రభావం మన మీద ఉంటుంది. వాటి గురించి ఇంకో వివరంగా మనం ద్వాదశ రాశులకి కూడా చెప్పుకుందాం సార్. ఎందుకంటే డెఫినెట్ గా ఎక్స్ట్రా లుక్స్ ఉంటాయి ఈ గ్రహాలకి. ఎలా ఉంటుంది ఈ కంజంక్షన్ అనేది ద్వాదశ రాశులకి చెప్పండి. వీటి గురించి ఇంకా ప్రత్యేకంగా ఎలాగో మన ఆర్డర్ లో చెప్పారు. ఇక్కడ మనం హీలింగ్ అన్నాం. అంటే ఇక్కడ శతభిష నక్షత్రం మీద జరుగుతుంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆధిపత్యం అశ్వనీది కాబట్టి హీలింగ్ 100 గుర్రాల శక్తి. అంత హీలింగ్ ఏదో జరగబోతుంది. మార్పులు సంభవిస్తాయి ప్రకృతిలోను, అలాగే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా దీని ప్రభావం ఉంటుంది. ఎవరు భయపడక్కర్లేదు. కొంచెం జాగ్రత్తగా మనం చేసే పనులలో కొంచెం నిదానించుకుని ఆయా నక్షత్రాల వాళ్ళు, రాశుల వాళ్ళు జాగ్రత్తలుగా ఉండాలి. ఇది ఇప్పుడు ఈ కంజక్షన్ ఇంతలా జరుగుతుంది. ఇక్కడ రవిశనుల కలయిక ఒకటే జరుగుతుంది. అనుకోకుండా ఇక్కడ మనకి బుధుడు కూడా చేరుతున్నాడు. ఇప్పుడు ఇద్దరు ఎప్పుడు మనకి ఈ ఈవెంట్ 28వ తారీఖు, ఫిబ్రవరి 28వ తారీఖు 3 గ్రహాలు కలిసి 15 డిగ్రీలు శతభిష నక్షత్రం మీద ఒకే లైన్ మీదకి రాబోతున్నారు. ఇక్కడ ఆ ప్రభావం బుధుడి మీద అత్యధికంగా ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా మనం తీసుకునే నిర్ణయాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, ఏమైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అని తెలియచెప్పడం కోసం మాత్రమే. సరే, ఇప్పుడు నాకు ఇంకొక సందేహం వచ్చింది. శని కుంభరాశిలోనే ఉంటాడు, ఇంకొక 1 year వరకు మోస్ట్లీ ఉండొచ్చు, తర్వాత మీనంలోకి వెళ్తారు కదా. అప్పుడు మళ్ళీ రవి వచ్చి కంజైన్ అవుతారు కదా. అవుతారు, కానీ మరి అప్పుడు బుధుడు ఎక్కడ ఉంటారు? ఉండరు. అంటే రవి ఎవ్రీ మంత్ మారుతుంటారు. అలాగే చంద్రుడు కూడా ఏ రోజుకి ఆ రోజు మారుతారు. కానీ ఇక్కడ ఆ కలయిక బుధుడు ఉండడు. అలాగే శని కూడా ఇప్పుడు ఉన్నటువంటి నక్షత్రం మీద ఉండరుగా, నక్షత్ర పాదాలు మార్చుకుంటూ వెదరికి వెళ్ళిపోతారు. మనకి అంటే ఆ 15 డిగ్రీలు శతభిష నక్షత్రం 15 డిగ్రీల మీద 3 నక్షత్రాలు రావడం అనేది మళ్ళీ జరగదు. 3 గ్రహాలు రావటం అనేది ఆ నక్షత్రం మీద అన్ని దగ్గర డిగ్రీలు, అంటే అతి దగ్గరగా వస్తున్నారు. ఉంటాయి, కలయిక ఉంటుంది, కానీ దూరంగా ఉంటే అంత ఎక్కువ ఎఫెక్ట్ ఉండదు. ఇది పెక్యులర్ కాంబినేషన్. రైట్. ఇంకాస్త వివరణాత్మకంగా ఇప్పుడు ఉంటుంది. ద్వాదశ రాశులకి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు చూద్దాం. మరి ముందుగా మేషరాశి. ఇక్కడ ఇప్పుడు మేషరాశిని తీసుకుంటే మనం మేషం, దీని యొక్క ఎఫెక్ట్ ఇక్కడ నుంచి తీసుకుంటే ఏ స్థానాలు అవుతున్నాయి? 1, 2, 3, 4 చతుర్థం అవుతుంది. సహజంగా ఇది మేషరాశి కాబట్టి 1, 2, 3. మిథునం అంటే 3వ స్థానం విక్రమస్థానంలో చూపిస్తుంది. అలాగే పంచమం చూపిస్తుంది. 6 ఇక్కడ కేతు కూడా ఉన్నారు కాబట్టి 6 అంటే రోగస్థానం. అలాగే
10th Hmm. కర్మస్థానం, Hmm. లాభస్థానం. Hmm. దీని మీద Hmm. దీని ప్రభావం అధికంగా ఉంటుంది. అంటే ఇక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు Hmm. నరాలకు సంబంధించిన సమస్యలు మనం ఎవరితో ఉన్నా మాట్లాడుతున్నప్పుడు తీసుకునే నిర్ణయాల్లో Hmm. ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ బుధుడు Hmm. ఇబ్బంది పడుతున్నాడు వీళ్ళిద్దరి మధ్యలో. Hmm. వాళ్ళిద్దరూ బాగానే ఉంటారు, Hmm. కానీ మధ్యలో వచ్చిన బుధుడు ఇబ్బంది పడుతున్నాడు కాబట్టి Hmm. ఈ స్థానం మీద ఎఫెక్ట్ పడుతుంది. అంటే నరాలు Hmm. మనకు సంబంధించి అంటే ఆ సందర్భంలో అంటే 28కి దగ్గరగా Hmm. ఆ కంజక్షన్ జరిగే సమయంలో మనలో బీపీలు పెరగటం కానీ ఆలోచన మాట్లాడే విధానంలో కానీ కొంచెం చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి అవకాశం. తృతీయ స్థానం అలాగే పంచమ స్థానం అంటే ఇది సహజ ప్రేమ స్థానం. ఈ ఎడ్యుకేషన్ అంటే పిల్లలు అంటే మేషరాశిలో ఉన్నటువంటి పిల్లలు ఎగ్జామ్స్ టైం అవన్నీ చూసుకొని కొంచెం జాగ్రత్తగా కంగారు పెట్టకుండా టెన్షన్ పడకుండా చూడాలి. అలాగే రోగస్థానం ఏదైనా అంటే హీలింగ్ అని చెప్పాం కాబట్టి భయపెట్టడం కాదు, డయాగ్నోసిస్ జరగవచ్చు, భయపడకండి, వాటిని మనం ఎదుర్కోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే వృత్తి 10th అనేది వృత్తి స్థానం కాబట్టి మనకు వృత్తిలో వచ్చేటువంటి అవకతవకలు ఒకవేళ ఏదైనా జరగబోతుంది మార్పులు అన్నప్పుడు నిర్ణయాల విషయంలో ఆగండి. ఆగి తొందరపడిపోయి అంటే సహజంగానే మేషరాశి అంటే కొంచెం అగ్రెసివ్గా ఉంటుంది, అందుకని దాన్ని తగ్గించుకుని కొంచెం ఈ నెల రోజులు అంటే పర్టికులర్ గా Feb 28th ఈ కంజంక్షన్ అనేది ఇంకా పర్టికులర్ గా జరుగుతుంది. అంటే సహజంగా మనకి ఎప్పుడు కూడా అమావాస్యకి ముందు అమావాస్య తర్వాత రోజు అలా తీసుకుంటాం దాని ఎఫెక్ట్. అలాగే 28 ప్రధానంగా తీసుకుంటున్నాం కాబట్టి 27, 28, 29 అంటే మరీ దగ్గరగా వచ్చి ఆ డివైడ్ అవ్వడానికి జరిగే సందర్భాల్లో కొంచెం జాగ్రత్తగా ఆ 3 రోజులు జాగ్రత్తగా ఉండాలి. మనకి అనుకోకుండా ఇది లీప్ ఇయర్ కూడా కదా, 29వ తారీఖు కూడా కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్ గా ఉండండి. అంటే భయపడాల్సిన పని ఏమీ లేదు, కొంచెం మనం నిర్ణయాలు తీసుకోవడంలోను ఆరోగ్య విషయంలోను కొంచెం కేర్ఫుల్ గా ఉండండి. మార్చి 14th వరకు కూడా ఈ కంజంక్షన్ ఇలాగే ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం బెటర్, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని ఇక్కడ మనం గోరుచిక్కుళ్ళని ప్రిఫర్ చేస్తాం. అలాగే దొండకాయలు లివర్ కి సంబంధించి, ఇక్కడ నిమ్మకాయ అంటే గోరుచిక్కుళ్ళు నిమ్మకాయ ఈ కాంబినేషన్ లో మేషరాశి వాళ్ళు జ్యూస్ తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. ట్రయాంగిల్ అంటే వాళ్ళకి వచ్చేటువంటి సమస్యల నుంచి పరిష్కారం తీసుకోవడానికి. ఇది సహజంగా మనం బెండకాయలు చెప్తాం. బెండకాయలు కూడా అంటే మన శరీరంలో ఆ ఎక్సోక్రైన్ గ్లాండ్స్ శ్వాస వ్యవస్థని మెరుగుపరచుకోవడానికి బెండకాయలు కూడా బాగా తీసుకోవడం మంచిది. ఆరాధన ఎలా చేసుకోమంటారు, ఎవరు ఆరాధన చేసుకోమంటారు? రవి శని బుధులు కాబట్టి ఇక మనం ఆదిత్య హృదయాన్ని ఎలాగో శరణ వేయడం, శనేశ్వరుల వారికి విష్ణుమూర్తి ఆరాధన, విష్ణు సహస్రనామార్చన అదే బుధుడికి కూడా పనిచేసేస్తుంది కాబట్టి మనం ఆదిత్య హృదయము విష్ణు సహస్రనామార్చన చేసుకోవాలంటే చాలా మంచిది. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. ఇది మేషానికి సంబంధించింది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి వీరి ఆరాధన చేసుకుని ఈ కొంచెం పెక్యులర్ టైం కాబట్టి కొంచెం జాగ్రత్త వహించి మార్చి 14th వరకు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది. అద్భుతం సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్.